కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో ఒక భాగం చదువుకుందాం. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఈరోజు మనం ప్రభువుని సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవునిగా స్తుతిస్తాము. సమస్తమైన ఆదరణ అంటే ఏ పరిస్థితి అయినా మన హృదయాలకి ఆదరణ ఇచ్చే దేవుడు. ఏ పరిస్థితి అయినా అంటే మన జీవితంలో రక్షణ పొందిన తర్వాత ఎట్టి శ్రమనైనా వచ్చినప్పుడు మనకి దేవుడు ఆదరణ అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించే ఆదరణ చాలా గొప్పదని 94వ కీర్తనలో ఒక మాట 19 వచ్చిన చదవండి. 94:19. గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగచేయుచున్నది. ఈ భక్తుని జీవితంలో చాలా విచారాలు ఉన్నాయి. మనకి ఎప్పుడు కావాలి ఆదరణ అంటే విచారణ. విచారణ అంటే ఒక బాధ. ఆయన అంతరంగంలో ఆయన హృదయంలో చాలా బాధలు పెరిగిపోతూ ఉన్న విచారాలు. అయితే దేవుని యొక్క గొప్ప ఆదరణ అతనికి నెమ్మదిస్తుంది ప్రాణానికి. సో మన జీవితంలో కూడా కష్టదినములు వచ్చినప్పుడు ఇదే కీర్తనలో 13వ వచనం 2వ భాగంలో నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదు. రక్షణ పొందిన క్రీస్తులో నీతిమంతులైన పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వాగ్దానం ఏంటంటే నీతిమంతుల యొక్క కష్టదినాలు పోగొట్టి వారికి నెమ్మదిని ఇస్తాడు. అంటే హృదయంలో నెమ్మది చాలా అవసరం కష్ట సమయంలో. లేకపోతే అలాంటి సమయంలో మనం కాలు జారిపోతాం, అంటే విశ్వాసంలో తొలగిపోయే పరిస్థితికి వెళ్తాం జాగ్రత్త లేకపోతే. 18వ వచనం చదవండి. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అంటున్నాడు. అలాంటి పరిస్థితిలో తప్పిపోతామేమో విశ్వాసంలో. ఏంటి ఈ పరిస్థితి, ఇంత విచారం ఏంది, పెరిగిపోతున్నాయి ఏంది అంటే దేవుని యొక్క గొప్ప ఆదరణ. నీతిమంతుడైన నీకు కష్టదినాలను పోగొట్టి నెమ్మదిస్తాడు. నువ్వు కాలు జారవు, ఎందుకంటే ఆయన కృపిచ్చి నిన్ను బలపరుస్తాడు. సమస్తమైన ఆదరణ మనకి అనుగ్రహించే దేవుడు. పౌలు మనం చదివిన ఆ మాటలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం, సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతుమను నమ్మకం లేక యుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. ఆ సమయంలో పౌలు ఎవరి మీద నమ్మకం ఉంచాడంటే, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమను నిశ్చయము మాకు కలిగెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. ఇది ఆయన యొక్క సువార్త చెప్పేటప్పుడు నీతిమంతుడైన పౌలుకు వచ్చిన అనుభవం. శక్తికి మించిన అత్యధిక భారం వచ్చిందంట, కుంగుదల వచ్చింది, కుంగిపోయాడు. కానీ చనిపోతామా, ఇక దేని మీద, వాళ్ళ సొంత బలం మీద దేని మీద కూడా ఆధారం లేదు. మృతుల నుండి లేపు దేవుని యందు ఆయన నమ్మకం ఉంచితే అతి గొప్ప మరణం నుంచి తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. ఈ ఎక్స్పీరియన్స్ వలన 4వ వచనంలో దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. మనము రక్షణ పొందిన తర్వాత శ్రమ లేకుండా విశ్వాస జీవితం సాగదు. ఎప్పుడు శ్రమ వస్తుందని కాదు, ఆయన కుమ్మరిగా మనం మట్టి పాత్రగా మనల్ని ఆయన స్వరూపంలో మరిచే పరిస్థితిలో నీకు శ్రమ వస్తుంది. శ్రమ మొట్టమొదటిగా నీ స్వయం బ్రేక్ అవుతూ ఉంటుంది. నేనేంటి ఇట్లా అనుకుంటుంటే ఎట్లా జరుగుతుంది. కొన్నిసార్లు ఎక్స్టర్నల్ నుంచి వస్తుంది, మనుషులు అవ్వచ్చు, అర్థం చేసుకునే పరిస్థితులు అవ్వచ్చు. మనం నెమ్మదిగా ఉంటే ఇబ్బంది మనుషుల ద్వారా వచ్చేది అవ్వచ్చు. ఈ శ్రమల వల్ల
మొట్టమొదటిగా శ్రమలో ప్రభు ఆదరణ ఇస్తాడు, సమస్తమైన ఆదరణ ఇస్తాడు. మనకైతే విచారం పెరిగిపోతుంది, హెచ్చిపోతుంది అనుకుంటాడు. ఆయన గొప్ప ఆదరణ, నెమ్మదిస్తాడు. శ్రమలు అలానే ఉండడు, ఆ కష్టాన్ని పోగొట్టి నెమ్మదిస్తాడు. ఎందుకు అంటే సంఘంలో కొంతమంది ఇలాంటి పరిస్థితులను వెళ్తూ ఉండొచ్చు. అలాంటి వారికి నువ్వు ఎట్లా ఆదరణ ఇవ్వాలో ఉపయోగపడతావు క్రీస్తు శరీరంలో. సో మనకి దేవుడు ఎట్టి శ్రమల్లో అయినా మనకి ఆదరణ ఇచ్చే దేవుడు. ఆయన పేరే ఆదరణకర్త. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 14వ అధ్యాయం 16లో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఉత్తరవాదిని కింద అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అని ఒక పేరు ఆయనకి. కంఫర్టర్. ఆయన నీకు ఆదరణిస్తూ ఉంటాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు, నా బిడ్డ నువ్వు తప్పిపోవద్దు, ఇది సత్య మార్గం, నువ్వు నడువు, అంతే, నువ్వు నడువు. ఆయన సర్వసత్యంలోకి నిన్ను నడిపిస్తాడు. ఎలా? శ్రమలో నీకు ఆదరణ అనుగ్రహించి, ఎట్టి శ్రమలోనైనా నీవు దేవుని కృపచేత బలపరచబడుతూ ముందుకెళ్తానికి నీకు హృదయంలో బలాన్ని ఇస్తాడు. నా కృప నీకు చాలు అని చెప్పు. కృపెమ్మడి కృప ఇచ్చి ఆ శ్రమని నువ్వు తట్టుకొని ముందుకెళ్ళే పరిస్థితి ఇస్తాడు. అందుకని నీ సర్కమ్స్టాన్సెస్ చాలా విపరీతంగా ఉన్నా, క్రీస్తు ఎలాగూ ఆయన జీవితంలో శ్రమలో నెమ్మదిగా ముందుకెళ్ళాడో నువ్వు అందులో కూడా ఎదుగుతూ ఉంటావు. కొంచెం పడిపోతుంటావు, కాలు జారుతుంది. నో, కృప నేను రా పట్టు నడిపిస్తాను. సో మనకి ఎలా నడవగలుగుతున్నాం అంటే ఆయన సమస్తమైన ఆదరణే మనకి అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు అది సహవాసం ద్వారా కూడా రావచ్చు. వేరే వాళ్ళు వస్తారు, ఒక మంచి ఆదరణ మాట్లాడతారు, మనకి చాలా ఆదరణగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెస్సలోనిక పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి తెస్సలోనిక. ఆ ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందమని. ఇది సహవాసం. వీళ్ళకి శ్రమ ఉంది బ్రదర్స్ అని చెప్తూ, అందుచేత సహోదరులారా మా ఇబ్బందిలోను, వీళ్ళకి ఇబ్బంది ఉంది, శ్రమ అంతటిలోను వాళ్ళ విశ్వాసము చూచి వీళ్ళకి ఆదరణ వస్తుందంట. పౌలు నడిపించిన బిడ్డలు వాళ్ళ విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే పౌలుకైతే చాలా శ్రమ వస్తుంది. ఆయనకున్న ఆనందం ఏంటంటే, క్రీస్తు ముందు నేను వీళ్ళని నిరపరాధులుగా నిలబెడటానికి ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. నాకైతే చాలా జైల్లో వెళ్ళాల్సి వస్తుంది, కానీ వాళ్ళ విశ్వాసం చూసి వీళ్ళకి ఆదరణ వస్తుంది. ఏంది, నన్ను శ్రమలో చూస్తానికి వచ్చారు, జైల్లో చూస్తానికి ఎలా ఉన్నాడు పౌలని పలకరించడానికి వచ్చాడు, తీతు వచ్చాడు. సో ఇలాంటి పరిస్థితుల వలన మన జీవితంలో కూడా మనం శ్రమలో ఉన్నప్పుడు అవతల వారు వచ్చి మనతో అలా సహవాసం ఉన్నప్పుడు మనకు చాలా ఆదరణ వస్తుంది. అది క్రీస్తు శరీరంలో ఉన్న ధన్యత. మనకి రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట, లేఖనాల్లో చాలా ఆదరణ ఉంది. చదవండి, అది తీస్తే 4వ వచనం చదవండి. అది లేఖనాల్లో చాలా ఆదరణ ఉంటుంది. కొన్ని లేఖనాలు మనం చూస్తూ ఉంటే శ్రమలో పాత నిబంధనలో యెరూషలేము విషయంలో ఇచ్చిన వాగ్దానాలు చూస్తే చాలా ఆదరణ ఉంటుంది. అది మనకి 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో 7వ వచనం చదవండి. ఎలా ఉంది ఈ వచనం? విసర్జించినప్పుడు చాలా శ్రమ అనిపిస్తుంది, కానీ నిన్ను మళ్ళా కడతానంటున్నాడు. గొప్ప వాత్సల్యత. 10వ వచనం, సమాధాన విషయమైన నా నిబంధన కలుగుకోను అని నీ యందు జారిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. విడువని కృప మనల్ని బలపరుస్తానికి. దాని పై వచనం చదవండి. అవమాన ప్రాణిన జలప్రలయమును గురించి నేను చేసినట్లు చేయుదును.
జనములు భూమి మీద తీవ్రం పొందుచు రావని నోహపు ప్రాణములో నేను ఒప్పుకొనినట్లు నీ మీద కోపంగా నుండి ఉండని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఇదెంత మాట ఇది? నీ మీద కోపంగా ఉండను, నిన్ను గద్దెంపను అని దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. నేను రక్షించబడిన తర్వాత కొన్ని సంవత్సరాల్లో ఏంటబ్బా నా పరిస్థితులు ఏంటి, అసలు ఏంటిది, ఈ అటాక్స్, స్పిరిచువల్ అటాక్స్ ఏంటి అని నేను చాలా సతమతమవుతూ ఉన్నా. చాలా వాక్యంలో నడుచుకుంటుంటే ఏంది ఇది, రాత్రికాలం వచ్చే డ్రీమ్స్లో ఫైటింగ్. నాకు ఈ మాటకు చూసా, నాకు చాలా ఆదరణ ఇస్తుంది. సో మన జీవితంలో లేఖనాలు చదువుతూ ఉంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 చదవండి. కలిగిన వాటితో తృప్తి కలిగి ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. ఇదెంత మాట! కొన్నిసార్లు రక్షణ కొన్ని దినాల్లో పక్కన వాళ్ళు బాగా త్వరగా ఎదిగిపోతూ ఉన్నట్టు కనిపిస్తే అపవాది శోధిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు తృప్తిగా ఉండు. సంతుష్టికరమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. నేనేమో నిన్ను విడుస్తానా, నేను నిన్ను ఎడబాయను అనే ఈ మాట నీతిమంతునికి గొప్ప ఆదరణ ఇస్తుంది. నన్ను ప్రభువు విడువడు, ఆయన నన్ను ఎడబాయడు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే నాకు కావాల్సిన అవసరాలన్నీ ఇస్తాడు. సో అపవాది అయితే శోధనలో తీసుకెళ్తుంది. సో కొంతమంది అవగాహన లేనివారు ఆ శోధనలో పడి కాలు జారిపోతారు. మీరు అలా ఉండద్దు. ధనాపేక్ష లేని వారై ఇక దేవుణ్ణి వదిలేసి మొత్తం డబ్బేని లోకంలో, అంతకుముందు లోకంలో ఉన్న ఆలోచనలో మీరు వెళ్ళొద్దు. ధనం శాశ్వతం కాదు. నీకు కావలసిన ధనం ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన నిన్ను విడిస్తాడా? ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. సో మనకి లేఖనాలు చాలా ఆదరణగా ఉంటుంది. మనకి ఆదికాండము 50వ అధ్యాయంలో యోసేపు ఒక ఆధారమైన మాట మాట్లాడాడు చూడండి. అది చాలా 21 చదవండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి. ఎక్కడ మాట ఇది? యోసేపు వాళ్ళ అన్నయ్యలైతే ఇప్పుడు దాకా మా నాన్న బతికున్నాడు యాకోబు, దాన్ని బట్టి మమ్మల్ని చూస్తున్నాడు, ఈయన చనిపోయాడు కాబట్టి ఇక మమ్మల్ని పగబడతాడు, మేము పగబట్టిన దానికి అనుకుంటున్నారు వాళ్ళు. యోసేపు ఎంత ఆదరణగా మాట్లాడుతున్నాడంటే ఆయన కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు భక్తిని. అయ్యా మీరు కాదు నాకు శ్రమ పెట్టింది, ఈ పరిస్థితుల్లో నేను ఐగుప్తు దేశానికి అధికారంగా ఉండాలని మీరు తెలియక చేసిన ఆ కీడుని దేవుడు మేలుగా మార్చాడు. మీరు నన్ను గుంటలో పడేసి దాసత్వానికి ఐగుప్తులోకి అమ్మకపోతే అసలు నేను ఐగుప్తుకే వచ్చేవాడిని కాదు. దేవుడు మన జీవితంలో ఎవరన్నా మన కీడు చేస్తుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, జాగ్రత్త లేకపోతే. అయితే దేవుని కృపతో నింపబడిన వారు ఎలా ఆలోచిస్తారంటే ఏ పరిస్థితి అయినా నాకు దేవుడు మంచికి మాలుస్తాడు. ఆ వాగ్దానం చూడండి. ఆ వాగ్దానం బట్టి ఆదరించి ముందుకెళ్తారు. రోమిలికి రాసిన పత్రిక 8:28. ఇది మనకు ఆదరించే మాట. సో రక్షణ పొందిన మనము ఎవరన్నా మనకి కీడు చేశారంటే కీడుని కూడా మేలుగా చేస్తాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన సర్వాన్ని ఏలుతున్నాడు, సర్వ శరీరులు ఆయన కింద ఉన్నారు, ప్రతి పరిస్థితి కూడా ఆయన కింద ఉంది. ఈ సమయానికి యేసేపు జైల్లో పడ్డట్టు కనిపించినా, పాపం చేయకపోయినా, ఒక సమయం వచ్చింది జైల్లో నుంచి బయటకు వచ్చి రాజుకు కలభావం చెప్పటం వలన ప్రధానమంత్రి అయిపోయాడు. జైల్లో వేసారేంటి? ఇలాంటి ఆలోచన రావచ్చు, కానీ ఆయన భక్తిని కాపాడుకున్నాడు. దేవుడు నా పరిస్థితిని చూస్తున్నాడు అని దేవుని యొక్క గొప్ప ఆదరణ బట్టి ఆయన ముందుకెళ్ళాడు. ఎలా అర్థం చేసుకున్నాడు అంటే ఆయన, మీరు వరి అవ్వద్దు, మీరు నాకు అలా చేశారు, కానీ మీరు కొద్ది పైకి వెళ్తే వచనం అది కూడా చదవండి. ఆదికాండము 50వ అధ్యాయం 20. వీరు నా
చేయ ఉద్దేశించింది కానీ ఉమ్, ఉమ్. ఇచ్చినట్లుగా అది వేరుగా దేవుడు ఉద్దేశించింది. ఇది ఉండాలి మనకి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఆలోచన, దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా భక్తి తెలియలేకపోతే నీకు అపవాది పెట్టే ఆలోచన ఏంటంటే, నాకేంది వీళ్ళు కీడంతా చేస్తున్నారు, నేను మళ్ళీ వాళ్ళకి చేస్తా కీడు. తక్కువ కీడుని కీడుతో చేయించద్దు, కీడును మేలుతో చేయించమని రోమిలికి రాసిన పత్రిక 12 చెప్తా ఉంది. సో సహోదరుడు, నువ్వు భయపడద్దు, నీకు సహాయం చేయవాడను నేనే. ఇలాంటి మాటలు చూస్తే మనకి భక్తి జీవితంలో రైట్ డైరెక్షన్లోకి వెళ్తానికి ఆయన మాటలు లేఖనం వల్ల మనకి చాలా ఆదరణ కలుగుతుంది. అందుని బట్టి ప్రభువును మనం స్తుతించాలి. మనకి ఇంకో మాట కూడా యెషయా గ్రంథము 41:10, ఇది కూడా గొప్ప వాగ్దానం లాగుంది చూడండి. భూమి గ్రంథముల నుండి ఆ. ఉమ్, నేను ఉత్తేజముగా ఉమ్, ఉమ్, నేను తోడై ఉన్నాను. ఉమ్, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. ఉమ్. భయపడకు, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంలో నేను ఆదుకున్నాను. ఇప్పుడు ఎన్ని మాటలు ఉన్నాయి దీంట్లో. నేను నిన్ను పిలుచుకున్నాను, భయపడద్దు, సహాయం చేసేవాడు నేనే, ఆయన దక్షిణ హస్తముతో ఆదుకుంటానంటున్నాడు. సో మనకు భయం కొన్నిసార్లు వచ్చినప్పుడు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఇలాంటి మాటలు మనకి గొప్ప ఆదరణ అనుగ్రహించి, దేవుని యొక్క హస్తం నాకు తోడై ఉంది, ముందుకెళ్తాడు. సో కొన్నిసార్లు నీ జీవితంలో నీవు సత్య మార్గంలో వెళ్తూ ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదేంటి, ఒంటరిని అయిపోతున్నానేంది అన్న పరిస్థితులు రావచ్చు. అయితే ఆ పరిస్థితిని తట్టుకోగలిగిన సమస్తమైన ఆదరణ దేవుడి దగ్గర ఉంది. ఇలాంటి వాగ్దానాలు దేవుని యొక్క గొప్ప బలము. ఎస్తేర్ కాలంలో యూదా ప్రజలందరూ కూడా నశించిపోతారా అన్న పరిస్థితి వచ్చింది. మొర్దకై ఎస్తేర్ను వాడుకొని దేవుడు జరిగించలా. కానీ ఆ పరిస్థితి చూస్తే కింద మొత్తం నాశనం అయిపోతారా. మన జీవితంలో మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే సమస్తమైన ఆదరణ. రక్షణ పొందిన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఈ లోకం దుష్టత్వంతో ఉంది. ఈ లోకంలో నీకేది కష్టం రాదు అని అనుకోవాక, అది ఆయన మార్గం కాదు. ఆయన మార్గం ఏంటంటే కష్టం వచ్చినా ఎప్పుడు వస్తుందని భయపడవాక, ఆ నిత్యత్వంతో పోల్చుకుంటే ఈ కష్టము చాలా స్వల్పమైనది, కానీ ప్రభు నీకు తోడ ఉన్నాడు, భయపడద్దు, సహాయం చేయవాడు నేనే, నా కృపని అనుగ్రహించి నిన్ను నడిపిస్తాను. ఎట్లా? గొప్ప ఆదరణ మనకే అనుగ్రహించి. దేవుని చేతిలో మీరు గొప్ప సాధనాలుగా వాడబడాలనంటే ఈ సత్యం తెలుసుకోవాలా. భయపడద్దు. ఫస్ట్ శ్రమ రక్షణ పొందిన తర్వాత వాక్య ప్రకారం నిన్ను కట్టుకోవటంలోనే నీకు శ్రమ వస్తుంది. ఎందుకంటే నీ మనస్సు స్వతహాగా అంగీకరించదు. వాక్యము నీ ఆలోచనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వరి అవ్వక. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీలో ఉన్న ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు. కొంచెం మనిషి వస్తాడు, హర్ట్ చేస్తాడు, ఏంటో తెలివి తక్కువగా ఉన్నట్టున్నావే. ఆ పరిస్థితిలో ఏంది ఎంత చదివి వీడి ముందు అనిపించుకోవాలా? రావచ్చు. ఇంకో స్పిరిట్ ఉంది, క్రైస్ట్ స్పిరిట్. క్షమించటం నేర్చుకో. ఎక్కడొస్తుంది శ్రమ? ఫస్ట్ ఇంకా శరీరాన్ని కొట్టట్లా, ఎవడొచ్చి కొట్టట్లా, నేను అనంది అంటాడా? కానీ దేవుని యొక్క గొప్ప ఆదరణ ఈ లోకం ఈవిలతో ఉంది కాబట్టి మన ద్వారా తను బ్లెస్ అవ్వాలనంటే మనం దాన్ని భరించే గొప్ప ఆదరణ కురిపించి మనకి ఆదరణ ఇచ్చి నడిపిస్తాడు. తర్వాత నీకు ధనాన్ని గురించి పోరాడుతూ ఉంటే పీపుల్, నేను కూడా పోరాడాలేమో అనే స్ట్రగుల్ రావచ్చు కొంతమందికి. ఎలా దాన్ని జయించేది? హెబ్రీ 13:5, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాంట్లో తృప్తి చెందండి. అంటే శ్రమ కష్టపడి సంపాదించద్దని కాదు, అవినీతితో పోతూ సంపాదిస్తూ ఉంటే ప్రజలు ఇక నీకు తొందరపాటు వచ్చేస్తుంది. కొంతమంది కరోనా సమయంలో మామూలుగా 300 ఉంటే
ఇక అవకాశాన్ని వాడుకొని రేటు 1500 కూడా పెంచే వాళ్ళు ఉన్నారు. ఎందుకు నేను ఒక్కనే ట్రావెల్ తీసుకెళ్ళేది, నా దగ్గర కాకపోతే ఎవడొస్తాడు? ధనాపేక్ష. నీకు సత్యం కరెక్ట్గా అర్థం కాకపోతే పక్కనాడు 2000 తీసుకుంటున్నాడు. అన్ని జనులు అలానే సమయాన్ని, పరిస్థితిని వాడుకొని గుంజుతారు డబ్బులు. ధనాపేక్ష లేని వాడు అయి ఉండు. ఏదో తీసుకుంటే ఒక 100 ఎక్కువ తీసుకున్నావు, వాడితో పరిగెత్తి నువ్వు అంత తీసుకున్నావు అనుకో, నీకు లేఖన సత్యం తెలియపోతే అట్లానే బిహేవ్ చేస్తావు. దేవుడు నన్ను మళ్ళీ బ్లెస్ చేశాడు బ్రదర్. ఆ పరిస్థితి వచ్చింది, చూసావు, సడన్గా 50,000 సంపాదించాను అనుకుంటా. అది కాదు లైఫ్. ఆ పరిస్థితిలో నువ్వు శోధనకి వెళ్తున్నావు. పేదవాడు నీ దగ్గరికి వస్తే నువ్వేం చేస్తున్నావు? పరిస్థితిని వాడుకొని గుంజుతున్నావు. ధనాపేక్ష వద్దు. నీకు కరెక్ట్గా తెలియలేదు అనుకో, బ్లెస్సింగ్ అని వెళ్ళావు అనుకో, ఆ ట్రాప్లో పడిపోతావు. సత్యవాక్యము చాలా ఇంపార్టెంట్. ఈ పరిస్థితులు నేను కనికరం ఉండాలా? వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ చేస్తేనే కదా నేను అసలు హెల్ప్ చేసేవాడిని లేదు తెలిసేది. తీసుకుంటే ఒక 50 ఎక్కువ 100 ఎక్కువ తీసుకోవచ్చు, తప్పులేదు. సడన్గా 5 రెట్లు పెంచామనుకో, నీకు ధనాపేక్ష ఉంది నాన్న అని అర్థం. మనకు అది కాదు కావాల్సిన, లేఖనాలు చూసి ధనాపేక్ష. 48వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 16 చదవండి, 16, 17. కీర్తన 49, కోరహ కుమారులు రాసిన కీర్తన. భయపడకండి. ఎంత మాట ఇది! వాడు ధన సంపన్నుడైనప్పుడు నీకు కావాల్సింది అసూయ కాదు. నీకు కావాల్సిన ఆలోచన ఏంటంటే, నేను ప్రభువులో నిశ్చింతకు ఉండాలా. కాకపోతే జాగ్రత్త లేని వారి జీవితంలో వెంటనే వస్తాడు అపవాది. ఇన్ని సంవత్సరాలు అయ్యింది నేను, వాడేంది అట్లా? వాక్యం తెలియనాలు కాదు నేను చెప్పేది, వాక్యం తెలియనాల గురించి కాదు. వాక్యం తెలిసిన వారే దేవుని కృపంటే అర్థం చేసుకోకుండా ఆ ఆదరణతో ముందు నడకపోతే వెంటనే వస్తుంది. ఇక వాళ్ళ త్రోవనే వీళ్ళు అనుసరిస్తూ ఉంటారు. వాడు ధనసంపుడైన చనిపోయినప్పుడు దేశపోడు, మనం దేశపోం. కాదు, సంపాదించాలా న్యాయంతో, నీతితో, కష్టపడి. ఎలా మనం నడవగలం ఇలాంటి పరిస్థితులు అంటే, దేవుడు మనకి ఎట్టి పరిస్థితుల్లోనైనా నడవగలిగిన కృప ఇస్తాడో, ఆదరణ ఇస్తాడో. నువ్వు ఆ ధనానికి బదులు దేవుడు హెల్త్ ఇస్తాడు. అసలు తెలియంది అది. దేవుడు నీకు ఆ ధనవంతుడు కొంతకాలంలో అక్రమం వెళ్ళినట్టు కనపడ్డు, భూమి మీద ఎక్కువ సంవత్సరాలు జీవించి కృపిస్తాడు. సో మనం ఈరోజు ప్రభువుని సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడిగా మనం ఆరాధన చేస్తున్నాం. రక్షణ లేకపోతే మనకి అసలు ఇంకా ఆదరణ ఏముంది? ఆ నిత్య నాశనంలో కాలుతా ఉండాల. రక్షణ లేని వారు చాలా జాగ్రత్త పడండి. నీవు ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్లో నీకు ఆదరణ కావాలి అంటే ఎవరు ఇచ్చేదంటే యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు. మొట్టమొదటిగా నువ్వు ఆయన అంగీకరిస్తే బాప్టిజం తీసుకుంటే నిత్యత్వంలో సంతోషంగా ఉండే స్థితి ఇస్తాడు. లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది ఈ సోలు. రక్షణ పొందిన తర్వాత మనం ఎట్టి పరిస్థితిలోనైనా ఆయనలో నడవగలిగిన, సత్యంలోకి నడవగలిగిన స్థితిని మనం కలుగజేస్తాను. ఆయన మనలో ఉండి ఆదరణకర్తగా మనల్ని నడిపిస్తాడు. ఏ పరిస్థితి అయినా, అనారోగ్యం వచ్చినప్పుడు గొప్ప వాగ్దానాలు ఉన్నాయి ఆయనలో, క్రీస్తులో. యేసుప్రభువు వచ్చినప్పుడు చాలా కనికరంగా స్వస్థిచ్చాడు, చాలా ఆదరణ. నిన్ను మనుషులు ఇబ్బంది పెడుతున్నారా? నీకు ఎవరు విరోధంగా వర్ధిల్లదో, కీడు చేస్తున్నారా? కీడు అనుకోవాక వాళ్ళు మీకు మేలు చేసేట్టుగా తెస్తాడు. నీవు నీ స్వయాన్ని వదిలేసి వాక్యంలో నడవలేకపోతున్నావా? ఫస్ట్ స్వయం బ్రేక్ అవుతూ ఉంటుంది. జాగ్రత్త పడు. ఫస్ట్లో కష్టంగా ఉంటుంది, అర్థం అవటం నీకు చాలా ఇంపార్టెంట్. నీ స్వయాన్ని నిదానంగా బ్రేక్ చేసి ఆయన యొక్క ఆత్మనిచ్చి నీలో బలపరుస్తూ ఉంటాడు. అప్పుడు నీవు నిదానంగా చిన్న చిన్న శత్రువును ప్రేమించటం, ధనాపేక్షను పక్కన పెట్టేయటం,
శ్రమలో కూడా ఆనందించటం ఆయన ఆదరణ బట్టి. అయితే మనం తట్టుకోలేనంత పరిస్థితి కూడా వెళ్ళనివ్వడు ఆయన. మనకి సమస్తమైన ఆదరణ, గొప్ప ఆదరణ, నిత్యమైన ఆదరణ ఉంది. చివరికి ఆ మాట చదువుకోండి, తెస్సలోనిక పత్రికలో నిత్యం ఉంటుంది. 2 తెస్సలోనిక 2:16 చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. నిత్యమైన ఆదరణ ఇది. అంటే ఈ రోజు ఉండి రేపు ఇవ్వడానికి కాదు, ఈ రోజు ఉండి చనిపోయిన తర్వాత ఉండదని కాదు. శరీరంలో ఉన్నప్పుడు ఉంటుంది. శరీరంలో ఉన్నప్పుడు మనలో జీవించే పరిశుద్ధ, హృదయంలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనం చనిపోయిన తర్వాత సీలేసాడు. మన సోలు ప్రభు దగ్గర హ్యాపీగా ఆనందం, నిత్యమైన ఆదరణ. ఇక్కడ రక్షణ పొందిన తర్వాత నీలో ఆదరణ క్రియేట్ చేసిన మొదలుపెట్టిన దేవుడు అది ఎప్పుడు దాకా ఇస్తాడంటే ఇంకా ఎల్లప్పుడు. ఈ శరీరంలో మనం వదిలేసిన కంటిన్యూ ప్రభు దగ్గర నిత్యత్వంలో, నిత్య సంతోషంలో, వ్యాధి లేని, బాధ లేని ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనం హ్యాపీగా ఉంటాము. దేవుడి మాటలు మనందరికి కూడా దీవించునుగాక. ఆమేన్.